షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి 2024 ఆగస్టు 4వ తారీఖున ఆమెపై ఒత్తిడి వచ్చింది. అంతకుముందు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకులు చేశారు ఆ దేశ విద్యార్థులు. నిజానికి ఆ నిరసనలు ఎందుకు ఏంటి, కేవలం రిజర్వేషన్ల కోసమే ఇవి చేశారా, లేకపోతే ఆవిడ్ని పదవి దింపేసి వీళ్ళు వేరే వాళ్ళు ఆ పదవి ఎక్కుదాం అనుకున్నారా, లేకపోతే హిందువుల్ని ఎలాగైనా సరే ఊచకోత కోసేద్దాం అనుకున్నారా అనేవి మాత్రం ఇంకా ఎవరు తేల్చలేదు. కానీ వాస్తవానికి ఇందులో చాలా పెద్ద కుట్రే ఉంది. కేవలం రిజర్వేషన్ల కోసమే అయితే ఆ రోజు ఆవిడ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు సాక్షిగానే తీసేశారు. సుప్రీంకోర్టు కూడా 5% మించి ఇవ్వకూడదు రిజర్వేషన్లు. ఎవరైతే ఆ రోజు 1971లో యుద్ధంలో స్వాతంత్ర సమరయోధులు అనుకున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి 30% రిజర్వేషన్ ని తీసేశారు. దానికి ఈ షేక్ హసీనా ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. అలాగే ఎవరైతే నిరసనలు చేపట్టారో విద్యార్థి నాయకులు కూడా ఆమె రమ్మని చెప్పారు, మాట్లాడదాం, 5% ఇస్తాను, ఇంకా మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, మాట్లాడుకుందామని కూడా అన్నారు. 25% తగ్గించేసాం, మరి 30% లేదులేండి అని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా దీనికి ఆమోదించింది. అయితే మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకా ఆ తర్వాత కూడా విద్యార్థులు చనిపోయారు? మొత్తం 1200 మంది చనిపోయారు, మరి 700 మంది అంటున్నారు. అందులో హిందువుల పిల్లలే ఎక్కువ చనిపోయారు. కాకపోతే డౌట్ రాలేదు, ఎందుకంటే ముస్లింల పిల్లలు కూడా అందులో ఉన్నారు కాబట్టి డౌట్ రాకుండా వీళ్ళైతే హిందువుల పిల్లలు కూడా చంపేశారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని హిందువులపై ఊచకోతకు దారితీసింది అది మహమ్మద్ యూనస్ నాయకత్వంలో. అయితే ఆగస్టు 4వ తారీఖున షేక్ హసీనాని పంపించడానికి ముందు సైనికాధికారులు వచ్చి రాజీనామా చేయమన్నారు. రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయేలా ప్రవర్తిస్తే, నేను దేశం విడిచి వెళ్లిపోవడం కంటే మీరు నన్ను ఇక్కడే చంపేయండి, ఇక్కడే చంపేసి నన్ను ఇక్కడే ఖననం చేసేయండి అంటూ ఆవిడ సైనికాధికారులకు చెప్పడం. అయితే అవామీ లీగ్కి చెందినటువంటి నాయకులు ఒప్పుకోలేదు. చివరికి తన ప్రాణాలైనా కాపాడుకోవాలని బలవంతంగా మొత్తానికి ఆవిడైతే రాజీనామా చేసింది. చివరికి పార్లమెంటు ఎవరైతే ఉంటారో స్పీకర్, ఆ స్పీకర్ కూడా, అంటే ఈ పార్టీకి చెందినటువంటి వ్యక్తే కదా, ఆ స్పీకర్ కూడా మీరు రాజీనామా చేసేయండి ఆవిడపై ఒత్తిడి తీసుకొచ్చి మొత్తానికైతే ఆగస్టు 4వ తారీఖున రాజీనామా చేయడం, తర్వాత ఆగస్టు 8వ తారీఖున ఆవిడ దేశం విడిచి రావడం, భయపడి ప్రాణాలు చేజిక్కించుకోవడానికి అవామీ లీగ్ నాయకులు అయితే ఆవిడని రక్షించి మొత్తానికి భారత్ పంపించేశారు. కొంతమంది భద్రతా అధికారులు కూడా ఆవిడతో పాటు వచ్చేసారు, మంత్రులు వచ్చేసారు. వీళ్ళందరిపైన అయితే ఇప్పుడు ICT ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లో, ఈ సంస్థ అయితే దాదాపు ఈ హసీనా పైన 100 కంటే ఎక్కువ కేసులు పెట్టింది. ఇప్పటికీ భారత్ ని ఆవిడని అప్పచెప్పమని ఇప్పటికీ రోజుకొకటో లేదా వారానికి ఒకటో ఏదో ఒక నోటీస్ జారీ చేస్తూనే ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ గా ఇతర దేశాలపైన కూడా షేక్ హసీనాని అప్పచెప్పమని ఒత్తిడి తీసుకొస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు అవామీ లీగ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కక్ష సాధింపు చర్యలు, వాళ్ళు ఎవరైతే కార్యకర్తలతో సహా అందరినీ పూర్తిగా శిక్షిస్తున్నారు, హింసిస్తున్నారు. అక్కడ దానికి తోడు పార్టీని పూర్తిగా బ్యాన్ చేసే పరిస్థితులు కూడా తీసుకొచ్చారు. అక్కడ అసలు ప్రజాస్వామ్యమే లేదు బంగ్లాదేశ్ లో. పూర్తిగా ఈ రోజు ప్రజాస్వామ్యం ఉంది, ఒక సెక్యులర్ దేశం అంటే ప్రపంచానికి భారతదేశం మాత్రమే.